అస్మగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. కులశేఖరాళ్వారు అనుగ్రహించిన ముకుందమాల స్తోత్రంలో 16వ శ్లోకాన్ని మనం సేవించుకోబోతున్నాం. 16వ శ్లోకం. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయలోచనద్వయ హరే గచ్ఛాంఘ్రిగ్మాలయం జిఘ్రఘ్రాణముకుందపాద తులసీం మూర్ధన్నమాధోక్షజం. ముందు శ్లోకంలో పాపుల్ని చూడకూడదు అని, భగవత్ సంబంధం లేని కథలు వినకూడదు అని, భగవంతుణ్ణి ద్వేషించేవాడిని స్మరించకూడదు అని, ప్రతి జన్మంలో కూడా భగవంతుని యొక్క కైంకర్యం లేకుండా ఉండలేను అని ఇలా అడిగారు స్వామిని. అడిగితే అప్పుడు స్వామి ఇంకా ఏం కావాలి మీకు అని అడుగుతుంటే, ఇదిగో ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో, తన యొక్క జ్ఞాన కర్మ ఇంద్రియాలని చూసి చక్కగా భగవద్విషయంలో పని చేయాలి అని ఒక్కొక్క ఇంద్రియాన్ని సంబోధిస్తూ అర్థిస్తున్నారు. ఎలా నచ్చజెప్తున్నారు ఇంద్రియాలకి అంటే, మీరు భగవద్విషయంలో కనుక పని చేయకపోతే మీ యొక్క చూపు కానీ వినడం ఇవన్నీ కూడా పనికి రానివైపోతాయి. ఏం ఉపయోగం ఉండదు. చెవులు ఉండి ఏం ఉపయోగం ఉండదు, నేత్రాలు ఉండి ఏం ఉపయోగము ఉండదు. ఎప్పుడు అంటే భగవంతుని యొక్క విషయంలో ఇవన్నీ కూడా ఆ వైపు మళ్ళీ ఉండాలి, లేకపోతే ఇవి ఉండడమే వేస్ట్. ఎటువంటి వాడు స్వామి? ఆళ్వార్ చెప్తారు, తిరుమంగై ఆళ్వార్, పుల్లూరుం పొన్మలయ్యే కాణాదార్ కన్నినం కన్నల్ల కన్నాం అంటే గరుడుని ఎక్కి నడిపేటటువంటి బంగారు కొండలాంటి భగవంతుణ్ణి దర్శించని వారి కన్నులే కావు అని. ఇంకొక మాట కూడా అన్నారు, తొండర్కినియానై కేడా చెవిగల్ సెవియల్ల కేట్టామే. భక్తులకు భోగ్యమైనటువంటి భోగ్యమైనటువంటి ఆ పరమాత్మ యొక్క కథలని వినని చెవులే కావు అని అన్నారు. ఇంకా శరిందం కయ్యానై తొడాక్కయ్యల్లా, పంచజన్య శంఖాన్ని చేతిలో ధరించినటువంటి వారిని నమస్కరించని వారి చేయి కాదు. ఇలా తిరుమంగై ఆళ్వారు కూడా చెప్పారు. అలాగే భాగవతంలో మన ప్రహ్లాదుడు తండ్రి గారితో చెప్పినటువంటి మాటలు, కమలాక్షు నర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ సురరక్షకుని చూచు చూడ్కులు శేషసాయికి మొక్కు శిరము విష్ణునా కన్నించు వీణులు మధువైరి తబిలిన మనము భగవంతు వలగును పదములు పురుషోత్తముని మీది బుద్ధి దేవదేవుని చింతించు దినము చక్రహస్తుని ప్రకటించు చదువు కుంభివీధవుడే చెప్పెడి గురుడు తండ్రి హరిచేరుమనేయడి తండ్రి అంటూ. ఇలా భాగవతంలో కూడా ప్రహ్లాదుల వారు చెప్పారు. అందుచేత ఇక్కడ భాగవతంలో పంచమ స్కందంలో, ఇది తెలుగు భాగవతం ఇప్పుడు చెప్పుకున్నది మనం పోతన గారిది. ఇప్పుడు చెప్పబోయేది పంచమ స్కందంలో, భాగవతం పంచమ స్కందంలో ఋషుభుడు అనేటటువంటి వారు తన యొక్క పుత్రులకి ఉపదేశం చేశారు. ఏమని
అంటే మృత్యురూపమైనటువంటి ఈ సంసారంలో పడి అల్లాడుతూ ఉండేటటువంటి వాణ్ణి లేవనెత్తలేని గురుడు గురుడు కాడు అని. గురువు అంటే ఎలా ఉండాలి అంటే సంసార సముద్రం లోపడి కొట్టుకొని పోయే వారిని లేవనెత్తాలట. వారి చేయి ఇచ్చి, అంటే చేయి అంటే మంచి మాటలు చెప్పి వారిని లేవనెత్తాలి పైకి. అలా లేపకపోతే ఆయన గురువే కాదు. అంతేకాదు, శిష్యుని యొక్క ధనాన్ని అపహరించేటటువంటి వాడు గురువు కాదు. మరి అలాగే భగవద్విషయంలో చేర్చని తండ్రి తండ్రి కాదు. తండ్రి అయినవాడు ఎలా చెప్పాలి? భగవంతుణ్ణి అర్చించు నాయన, రోజు పొద్దున్నే లేచి దండం పెట్టుకో దేవుడి దగ్గర అని చెప్పాలట తండ్రి. లేకపోతే తండ్రి తండ్రి కాడట, తల్లి తల్లి కాదు. తల్లి అయినా నాయన భగవంతుని గురించి కాస్త మాటలు అందులో ఉన్నాయి చూసి చదువు నాయన అని చెప్పాలట. అలాగే భగవంతుడికి పొద్దున్నే లేవంగానే దండం పెట్టుకోమని చెప్పాలట. పిల్లలకి చెప్పాలండి, చెప్పకపోతే వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు మంచి మార్గంలో నడవడం లేదు అంటే తల్లిదండ్రులదే బాధ్యత, తర్వాత గురువు బాధ్యత. అందుకని ప్రహ్లాద ఆళ్వాన్ కూడా అదే చెప్పారు. అలాగే భగవద్విషయంలో సంబంధపరిచేటటువంటి భర్తయే భర్త. చూడండి, కొంతమంది గుడికి కూడా వెళ్ళొద్దు అని అంటారు, కొంతమంది పతిదేవులు. అటువంటి వాళ్ళు భర్తయే కాదట. అలా చేయనటువంటి వాడట విటుడు అట, జారుడు, ఇంకెంతకంటే గొప్ప పదం లేదు. కనుకనే కులశేఖరులు ఆయా పనులు చేయండి అని ఆయా ఇంద్రియాలకి చెప్తున్నారు ఈ శ్లోకంలో. జిహ్వే కీర్తయ కేశవం. అసలు ఆళ్వార్లు ఇలా ప్రార్థించడం దేనికి? ముందుగానే అసలు భగవద్విషయంలో ప్రావీణ్యం కలిగే ఉన్నారు కదా. అసలు కౌస్తుభాంశ సంభూతులు కులశేఖరాళ్వారు. సాక్షాత్తుగా భగవంతుని యొక్క కైంకర్యంలో మునిగి ఉన్నటువంటి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయనకి భక్తి లేదా, జ్ఞానం లేదా? ఏం లేదని ఇప్పుడు మళ్ళీ ఇలా చెప్పుకుంటున్నారు అంటే, వారు ఈ లోకానికి వచ్చారు కనుక తాను ఏ పని చేస్తే తనని చూసి ఇంకొకరు కూడా అలాగే చేస్తారు అని తాను ఈ విధంగా చేసి చూపిస్తున్నారు ఈ లోకంలో ఉండి. కాబట్టి వారు చెప్పిన ప్రకారంగా మనం చేయాలి. వారు చెప్పిన దానిని చక్కగా అనుష్ఠాన రూపంలోకి తీసుకొచ్చుకున్నటువంటి వారు. ఊరికే చెప్పి ఊరుకోవడం లేదు, చెప్పిన దానిని మళ్ళీ ఆచరిస్తున్నారు. అది వారి నుంచి మనం నేర్చుకోవాలి. అందుకే అలా ప్రవర్తిస్తున్నారు ఆయన. అంటే భగవద్ విషయంలో ప్రావీణ్యం లేకనా ఈ మాటలన్నీ చెప్తున్నారు? ఏమో, ఈ లోకానికి వచ్చాం కదా, చాపల్యం, అతి చాపల్యం చేత భగవంతుని నుంచి విముఖత కలిగితే అమ్మో ఇంకేముంది. అందుకని ఇప్పుడు ఆస్థానే భయశంఖ ఈయనకి, అంటే భయం కలగరాని చోట భయం కలుగుతోంది. అయినా ఇంద్రియాలు మన కింద పనిచేసేటటువంటివి. అసలు వాటిని ఏంటండి అర్థించడం, ఆజ్ఞాపన చేయాలి కానీ అంటే ఒక ఉదాహరణ చెప్తున్నారు. మన పక్క ఇంట్లోనే తండ్రి కొడుకులు ఉన్నారనుకోండి. ఉంటే తండ్రి గారి మాట కొడుకు వినడం లేదు. వాడే స్వతంత్రుడై తండ్రికి అణిగి ఉండకుండా దుష్టులై ఉన్నాడు. అందుచేత ఇప్పుడు తండ్రి గారి మాట వినాలి కుమారుడైన వాడు. కానీ వాడు వినకుండా సర్వస్వతంత్రుడై వాడంతట వాడు విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. తండ్రి ఆ కుమారుణ్ణి ఏం చేయలేకపోతున్నాడు. అంత దుష్టుడయ్యాడు వాడు. అందుచేత ఇప్పుడు ఇంద్రియాలు కూడా నా మాట వినవేమో,
అని భయంతో వాటినే అనుసరించి ప్రార్థన చేస్తున్నారు. అంటే ఆ ఇంద్రియం ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈయన కూడా వెళ్ళి, అయ్యో అక్కడికి వెళ్ళకవే, ఇక్కడికి రా, ఇది భగవత్ సాన్నిధ్యం, ఈ సన్నిధానానికి రా అని దాని వెంబడే వెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ శాస్త్రార్థం ఒకటి చెప్తున్నారండి. ఇప్పుడు యజమానికి లొంగి ఉండేటటువంటి వాడు ఉంటాడు. అయినా సరే వారికి భగవత్ సంబంధం గనక ఉంటే అతన్ని అనునయించి పని జరిపించుకోవాలి, కానీ ఆజ్ఞాపించకూడదట. అంటే యజమానైన వాడు తన కింద వాడికి ఆజ్ఞాపన చేసి చేయించుకోవాలి లెక్క ప్రకారం. కానీ ఇప్పుడు వాడు భగవద్భక్తుడు, అందుచేత అటువంటి భగవద్భక్తుడైనటువంటి వాడిని ఆజ్ఞాపన చేయకూడదు. నెమ్మదిగా అనునయించి నాయన అంటూ పని చేయించుకోవాలి. ఇది శాస్త్రాల్లో చెప్పిన మాటట. అందుచేత ఆళ్వార్లు చెప్తున్నారు, ఇంద్రియాలు భగవత్ సంబంధంతో ఉన్నా కానీ ముందు ఎలా ఉంటుందో. ఓ మనసా, నేను చాలా పాపం చేశాను, నిన్ను ప్రార్థన చేస్తున్నానంటారు ఆళ్వారు, నమ్మాళ్వారు. నేను పాపం చేశా కాబట్టి ఓ మనసా నిన్ను నేను ప్రార్థన చేస్తున్నా. అలాగే ఇక్కడ ఆళ్వారు కూడా అస్థానే భయశంకతోటి ఇంద్రియాలను ప్రార్థన చేస్తున్నారు. జిహ్వే కీర్తయ కేశవం, ఓ నాలుక కేశవుని కీర్తించు అని. ఈ నాలుకకి అక్కర్లేని వాళ్ళని గురించి మాట్లాడడం, ఇతరులని నిందించడం, ఏవేవో రుచులు కోరుకోవడం, ఇదే కదా నాలుక యొక్క స్వభావం. అందుచేత ఓ నాలుక కేశవుని కీర్తించు. సరే కీర్తిస్తా, ఫలితం ఏమిటి? ఏమండి, ప్రయోజనం లేకుండా ఏ పని చెయ్యం కదా లోకంలో. అందుకని నాలుగు కూడా అడుగుతుంది, ఏమిటి ప్రయోజనం? ఇన్నాళ్ళు నీ ఇష్టం వచ్చినట్లే ప్రవర్తించావు, ఏం ప్రయోజనాన్ని పొందావు? అందుకని కేశవనై పాడవం నీ కేటే కెడత్తియో అని ఆండాళ్ళ తల్లి చెప్పింది. ఆ కేశవుని పాడినప్పటికీ నువ్వు ఇంకా లేవలేదేంటి అని కదా అక్కడ పాసురంలో. అంటే ఆ కేశవుని యొక్క పాట వినంగానే ఆ మాధుర్యానికి మెలకు వచ్చి లేకవాలి ఆమె. అందుకని ఇక్కడ కేశవ కీర్తనం చేస్తే అలా పలికేటప్పుడే మాధుర్యంగా ఉంటుంది. ఇంతకంటే ఏం కావాలి? అంతేకాదు, కేశవుని యొక్క అందం ఒకటి చాలు. ఎంత అందగాడో! ఏమిటి ఆ అందం? ఎక్కడి నుంచి వచ్చింది? ఉదగ్ర పీనాంస విలంబి కుండలాల కావళి బంధుర కంబుకంధరం వర్ణిస్తున్నారు స్వామి యొక్క కేశములని. గొప్ప బలమైనటువంటి భుజాల మీద వేలాడేటటువంటి కుండలాలు, ముంగురులు, ఆ వాటి చేత అందమైనటువంటి శంఖం లాంటి కంఠాన్ని కలిగినవాడు. ఇప్పుడు భుజాల మీద చెవులకి వేలాడేటటువంటి కుండలాలు, ఇంకా ఆ పైనుంచి నల్లటి కేశపాశములు, గురజాల జుట్టు అన్నమాట స్వామిది, అలా భుజాల మీద వేలాడుతూ ఉన్నాయట అవి. ఇంకా శంఖం లాంటి కంఠానికి తగులుతున్నాయట అవి. అంతే, అలా స్వామి అంతటి కేశపాసములను కలిగినటువంటి వాడు, అంటే అంతటి అందమైనటువంటి కేశపాసములు కలిగినవాడు. అంతేకాదు, స్వామి అట గోవుల్ని కాయటానికి వెళ్తాడు. వెళ్ళి వచ్చేటప్పుడు ముఖమంతా మట్టి పట్టేసి ఉంటుందట. చక్కగా చెమటలు కొద్ది కొద్దిగా అలా అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి, ఆ చెమట బిందువులు. ఆ సాయంకాల సమయంలో అంత దూరం నుంచి చూస్తుంటే స్వామిని ముంగురులతో కప్పబడినటువంటి అందమైనటువంటి తామర పువ్వు లాంటి ముఖమట అయింది.
అంత అందంగా కనబడతాడట. ఆ యశోదా పిరాటి ఎంత అదృష్టం చేసుకుందో కదా, ఎంత భాగ్యాన్ని పొందిందో. ఆ చిన్ని కృష్ణుని యొక్క అందాన్ని ఆస్వాదన చేసింది. కుటిల కుంతలం, ఉంగరాల జుట్టు కలిగిన వానిని. ఇంకా స్వామి ఎలా ఉంటాడు? కాటిక వలె నల్లని రంగును కలిగినటువంటి, సువాసన కలిగినటువంటి, కేశపాసం కలిగినటువంటి స్వామి. ఆ కేశపాసాలు వెనకాల వేలాడుతూ ఉంటాయట. ఇలా అందంగా ఉంటాయట స్వామి యొక్క కుంతలాలు. కుంతలాలంటే కేశములు. అంటే కేశవ అంటే అర్థం ఏమిటి? అందమైన కేశములు కలిగినవాడు. అంతేకాదు, ఇంకొక అర్థం కూడా ఉంది. కేశవ క్లేశనాశన, క్లేశాలను తీర్చువాడు అంటే కష్టాలను తీర్చువాడు. ఇంకొక అర్థం కేశవ కేశిహంత, కేసి అనే అసురుణ్ణి చంపినవాడు. ఇప్పుడు కేశవనామాన్ని ఎందుకు కీర్తిస్తున్నట్లు? ఇంకో నామాన్ని కీర్తించవచ్చు కదా. అంటే ఆ కేసి అనే అసురుణ్ణి ఎలాగైతే చంపాడో, అలాగే మనకి విరోధాలైనటువంటి రజోగుణ తమో గుణాలను పోగొట్టేటటువంటి వాడు. ఇవే కదా విరోధాలు. మనకి విరోధులు ఏమిటి అంటే రజోగుణం, తమో గుణం. మాట్లాడితే కోపం వచ్చేస్తుంది, మాట్లాడితే బాధ కలుగుతుంది, ఎదురు మాట్లాడకుండా ఉండలేము ఒక క్షణం కూడా. ఎవరైనా ఏదైనా అంటే ఇంత కూడా ఓర్చుకోలేము. ఇది తమోగుణ ప్రభావం. ఈ రజోగుణ ప్రభావం కూడా ఇటువంటిదే ఇంచుమించుగా. ఈ విధంగా ఇటువంటి ఈ గుణాలని తీసివేసేవాడు. అంటే ఈ రజస్తమస్తులను కష్టాలని తీర్చడం, ఇదంతా కూడా స్వామికి అంత శక్తి ఉందా? అంత గొప్పవాడా? అంత శక్తి కలివాడా అని అంటే చెప్తున్నారు. కా ఇతి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం అవాంతవాంగే సంభూతౌ తస్మాత్ కేశవనామవాన్ అని. కా అంటే బ్రహ్మ, కా అంటే బ్రహ్మ అని చెప్పబడుతున్నారు. ఈశా అంటే ఈశ్వరుడు. మేమిద్దరం కూడా నీ శరీరం నుంచి పుట్టాము అని చెప్తున్నారు. ఎవరు? ఈశ్వరుడు చెప్తున్నారు. బ్రహ్మగారు, ఈశ్వరుడు, ఈ ఇద్దరూ కూడా స్వామి యొక్క శరీరం నుంచి పుట్టినవారే. అందుచేత క ఈశా కేశవుడు అనబడుతున్నాడు. అంటే సృష్టి లయాలకి ప్రసిద్ధులైనటువంటి బ్రహ్మ రుద్రాదులకు కూడా కారణభూతుడై ఉన్నాడు స్వామి. అందుచేత అతడు సర్వశక్తివంతుడు అని భావం ఇక్కడ. అంతేకాకుండా స్వామిని కీర్తిస్తే, ఎవరైతే ఎన్ని అక్షరాలతో కీర్తిస్తాడో అతడు అన్ని వేల సంవత్సరాల పాటు స్వర్గలోకంలో ఆనందాన్ని అనుభవిస్తాడు. ఏమిటి ప్రయోజనం అని అడిగింది కదా నాలుక. అందుకని చెప్తున్నారు, కేశవనామాన్ని కీర్తిస్తే ఇదిగో ఎన్ని ప్రయోజనాలు. ఎవడు ఎన్ని అక్షరాలతో కీర్తిస్తాడో అతడు అన్ని వేల సంవత్సరాల పాటు స్వర్గలోకంలో ఆనందాన్ని పొందుతాడు. అలా ఒక్కొక్క అక్షరానికి స్వర్గాది ఫలం చెప్పబడుతోంది కదా. అందుచేత కేశవనామాన్ని చెప్పవే ఓ జిహ్మా, ఓ జిహ్వే, ఓ నాలుక అని అన్నారు. ఇక ఓ మనసా అని మనసుకు చెప్తున్నారు. చేతః మురారిపుం భజః. చేతః అంటే మనసు. ఓ మనసా, మురాసురుణ్ణి సంహరించినటువంటి శ్రీకృష్ణుణ్ణి సేవించు. మనసు ఎటువంటిది? సర్వేంద్రియాలు కూడా మనసు చెప్పినట్లే చేస్తాయి. మనసు ఎలా చెప్తే అలాగే చేస్తుందండి. ఏదైనా సరే, కాలైనా, చెయ్యి అయినా, కన్నైనా, ముక్కైనా, నాలుకైనా, ఏదైనా సరే మనసు చెప్పినట్లే చేస్తుంది. మీరు గమనించండి. కాబట్టి ఓ మనసా, నువ్వు మురరిపుని భజించు. మిగిలిన ఇంద్రియాలు కూడా దొంగ తిండి తినకుండా స్వామిని భజిస్తాయి. దొంగ తిండి తినకుండా అట అంటే వేరే తినేవన్నీ కూడా దొంగ తిండి. చెవులు అక్కడికి వెళ్ళాయి. ఎందుకండి ఇవాళ టీవీలో
6ంటికి జెమినీ టీవీలో అదేంటి సినిమా వస్తుంది. ఆ సినిమా బాగుంటుంది. అలవైకుంఠపురంలో ఆ సినిమా ఆ పేరు చూస్తేనే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఏంటో అయ్యా సినిమా చూస్తే బాగుండే అని అనిపించింది కాసేపు. కానీ ఇక్కడ కులశేఖరులు చెప్తున్నారు చూడండి, మనస్సు ఎలా చెప్తే అలా వింటుంది కదా ఆ ఇంద్రియం. కాబట్టి మన మనస్సుకు చెప్పుకోవాలి. ఇప్పుడు మనసు ఏమంటోంది, ఇదిగో ఇక్కడ క్లాస్ ఉంది, క్లాస్ జరగాలి, ఇది వినాలి, ఇది చెప్పాలి, ఇది అనుసంధానం చేసుకోవాలి అని అనుకుంటోంది. కాబట్టి ఆ చెవులను ఆ కళ్ళని అటువైపు వెళ్ళనీయకుండా ఇటువైపు లాక్కొచ్చింది కదా. అలా శ్రీకృష్ణుణ్ణి సేవిస్తే మనస్సు, ఆ ఇంద్రియాలు కూడా మనసు చెప్పినట్లే ఆ కృష్ణుణ్ణే సేవిస్తాయి. దొంగ తిండి అంటారు దాన్ని. భగవంతుడి తప్ప ఇతరమైనటువంటి విషయాలని సేవించడం అనేది దొంగ తిండి లాంటిది. అర్జునుడు కూడా అంటారు కదా, చంచలం హి మన కృష్ణ, కృష్ణ మనసు చంచలమైనది, స్థిరంగా ఉండి ఎలా భజిస్తుంది అంటే దానికి కూడా భగవంతుణ్ణే ప్రార్థన చేస్తున్నారు. మురాసురుణ్ణి ఎలాగైతే సంహరించావో అలా మతి చాంచల్యం, మనసు యొక్క చాంచల్యాన్ని పోగొట్టి ఏకాగ్రతని కలిగించు అని ప్రార్థించాలట. అందుకనే చేతః మురరిపుం భజః పాణిద్వంద్వ శ్రీధరం సమర్చయ అని అంటున్నారు. పాణిద్వంద్వం శ్రీధరం, ఆ పాదాలకి, ఆ శ్రీపాదాలకి, స్వామి యొక్క శ్రీపాదాలు అవి చాలా సుకుమారమైనటువంటివి. లక్ష్మీదేవి తన యొక్క సుకుమారమైనటువంటి శ్రీహస్తాలతో సంవాహనం చేస్తుంటే, అంటే నొక్కుతుంటే ఆ పాదాలు ఎర్రగా కందిపోతాయట. అటువంటి శ్రీపాదాలకి మనం అర్చన చేస్తున్నప్పుడు ఎక్కడ కష్టం కలుగుతుందో, ఎక్కడ నొప్పి కలుగుతుందో అని భయపడుతూ అర్చించాలట. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, గోవిందాయ నమః అంటూ అక్షతలు విసిరివేస్తుంటారు. అది కూడనే కూడదు. భయపడుతూ చెయ్యాలి, భక్తితో చెయ్యాలి, ప్రేమగా చెయ్యాలి. ఇది అర్చన. సమర్చన, సమర్చయ అని అన్నారు. అంతేకాక పాణిద్వంద్వ సమర్చయాచ్యుత సమర్చయ శ్రీధరం, ఆ శ్రీధరుని యొక్క పాదములను కీర్తించడం, అర్చన చేయటం, ఇది చేయమంటున్నారు. అంతే. ఆ అందమైనటువంటి కేశపాశాలు, మనం పుష్పాల మాల కడతాం. ఆ మాల ఎవరికి అంటే స్వామి యొక్క అందమైనటువంటి కేశపాశాలలో అది గనక అమరిస్తే ఎంత బాగుంటుందో. అన్నీ ప్రేమగా మాల కట్టాలట. ఇవన్నీ కైంకర్యాలు అంటారు, సేవ. ఆ చేతులతోటి పాణిద్వంద్వ, 2 చేతులతోటి భగవంతునికి చేయదగినటువంటి కైంకర్యాలన్నీ చెయ్యాలి. అలా చెయ్యండే ఓ చేతులారా అని పాణిద్వంద్వ శ్రీధరం సమర్చయ. ఆ 2 చేతులతో, ఒక్క చేత్తో చేయకూడదా? ఏమండి, కుడి చేయి ఒక్కటేనా, ఎడం చేయి ఎట్లా పనికి వస్తుంది అని అంటాం. కాదు, 2 చేతులతో చేయాలట. ఒక చేత్తో చేస్తే అది సేవ కాదట, అపరాధం అండి. ఇంకా పైగా ఇలా వెళుతూ ఉంటే దారిలో నమస్తే అని 2 చేతులు ఎత్తి ఇలా చేయెత్తి గుడ్ మార్నింగ్ అండి, లేదా గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నమస్తే అండి అని ఈ చెయ్యెత్తి ఒక చేత్తో ఇలా, అలా అసలు చెయ్యనే కూడదట. ఏకహస్తేన పద్మాక్షం ప్రణమంతి అర్చయంతి ఏ తేషాంగతిం ప్రపద్యేయ యద్యహం నాగమే పునః.
ఒక చేత్తో నమస్కరించడం, అర్చన చేయడం అపరాధం. ఆ శ్రీధరునికి అర్చన చెయ్యాలి ఆ 2 చేతులతోటి. శ్రీధరుడు అన్నారు. శ్రీని ధరించినవాడు, లక్ష్మీదేవిని ధరించినవాడు. అగలగిల్లే నిరయమెన్రు అలర్మేల్ మంగయురే మార్బా. లక్ష్మీదేవిని వక్షస్థలంలో కలవాడు శ్రీధరుడు. కాబట్టి అటువంటి శ్రీధరునికి ఓ చేతుల్లారా అర్చన చేయండి. శ్రోత్రద్వయ అచ్యుత కదహ త్వం శృణు. శ్రోత్రద్వయ ఓ చెవులారా, 2 చెవులు. అచ్యుత కథ త్వం శృణు, ఆ అచ్యుతుని యొక్క కథలని వినండి. భగవత్ కథలని ఓ చెవులారా ఆలకించండి. ఏమండి, ఒక్క చెవితో భగవత్ కథలు వినడం, ఇంకొక చెవితో పుక్కిటి పురాణాలు వినడం ఇలా కాదట. 2 చెవులతోటి వినండి. ఎటువంటి వాడు స్వామి? అచ్యుతుడు అంటే చ్యుతి లేనివాడు. ఒక్కసారి కూడా చ్యుతి కలగకుండా ఉండటం అంటే ప్రళయకాలంలో కూడా అలాగే ఉంటాడు స్వామి. చ్యుతి లేకుండా ఉండువాడు కనుక అచ్యుత. అంటే ఎక్కడ అసలు కదలనే కదలడు. అంటే ఈ బ్రహ్మాది దేవతల్లాగా వెళ్ళిపోడు ఆయనేమి, మరణం అనేది లేదు. అటువంటి నారాయణుని కథలని విను. నాశనం లేనివాడు అచ్యుతుడు. ఇంతవరకు ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారో వారి లెక్కని కట్టడం సాధ్యం కాదు. అటువంటి చ్యుతి కలిగిన బ్రహ్మాదుల కథలు వింటే మనకు స్థిరత్వం రాదు, స్థైర్యం కలగదు. స్థిరత్వం ఉన్న వాళ్ళ కథలు వింటే స్థైర్యం కలుగుతుంది. అసలు స్థిరత్వమే లేని వాళ్ళ కథలు వింటే ఉపయోగం ఏముంది? స్థైర్యం కలగదు కదా. అంతేకాకుండా సంసారం అనే దావానలంలో మగ్గిపోతుంటే, దావానలం సంసారం అనేటటువంటిది ఒక అగ్నిగుండం. ఏం చెప్తున్నారండి బాబు అసలు. ఆ అగ్నిగుండంలో మగ్గిపోతున్నాం మనం. రోజు ఏదో ఒక ఏడుపే, ఎవరిని గురించో ఒకరిని గురించి. మన గురించి కాకపోయినా మన అమ్మాయిని గురించో, మన అబ్బాయిని గురించో, లేకుంటే ఇంకొకళ్ళని గురించో, లేకపోతే మన తండ్రి గారి గురించో, తల్లి గారి గురించో, ఏదో ఒక విధంగా మనసు బాధ ఎవరికైనా ఉంటాయి, ఇవి సహజం. అందుకే ఇది సంసారం అనేటటువంటి దావానలం రోజు మగ్గబెడుతూనే ఉంటుంది. మగ్గిపోతుంటే ఇప్పుడు చల్లగా భోగ్యంగా ఉండాలి, అమృతంలాగా. అందుకని ఓ శ్రోత్రమా, నీకు కూడా మంగళాలు కలిగింప చేస్తుంది కాబట్టి అచ్యుత కథలని విను. లోచనద్వయ కృష్ణం లోకయా. కృష్ణుణ్ణి చూడండి ఓ 2 కళ్ళలారా, దర్శించండి అని చెప్తున్నారు. కృష్ణమాగతమాకర్ణ్య విదర్భపురవాసినః ఆగత్య నేత్రాంజలిభిః పుపుస్తన్ముఖ పంకజం. కృష్ణుణ్ణి ఎలా చూడాలో చెప్తున్నారు. కృష్ణుడు వచ్చాడని తెలిసి విదర్భపురంలో ఉండే జనులు, రుక్మిణీ కళ్యాణం ఘట్టం ఇది. స్వామి వచ్చాడట, అందరూ చూశారు. జనులందరూ ఎలా చూశారు? అందరూ వచ్చి నేత్రాలు అనే దోసిళ్లతోటి అతని ముఖం అనే తామర పువ్వులో ఉండే తేనెను తాగారట. ఏమి వర్ణనండి! అలా ఉండాలట చూడటం అంటే. లోచనాభ్యాం పిబన్నివ, కళ్ళతోనే తాగేస్తున్నట్లుగా అలా చూడాలట. మళ్ళీ కృష్ణ దర్శనం దొరుకుతుందో లేదో అన్నట్లు ఆశతో చూడాలట. రామావతారంలో రాముణ్ణి గురించి చెప్తూ ఎవడైతే రాముణ్ణి చూడలేదో, ఎవడిని రాముడు చూడలేదో, అంటే ఎవరైతే రాముణ్ణి చూడలేదో, ఎవడిని రాముడు చూడలేదో వాడు లోకంలో నిందింపబడుతున్నాడు అని చెప్పారు.
ఎక్కడికి వెళ్ళినా మనం ఆయన్ని చూడడం కాదు, ఆయన కూడా మనల్ని చూడాలి. ఆయా క్షేత్రాలకి వెళతాం. ఆ క్షేత్రాలకి వెళ్ళినప్పుడు ఆ స్వామిని చూడలేదు అని మనకు అనిపిస్తుంది. మనం వెళ్ళాం కానీ మనకి సరిగ్గా కనపడలా, కానీ స్వామికి మనం కనిపించాం చాలట. మనం చూడాలి, మనల్ని ఆయన కూడా చూడాలి. 2 విధాలుగా చెప్పారు ఇక్కడ. అంటే అటువంటి వాడినట, వాడి ఆత్మ కూడా గర్హించదట. నువ్వు చేసేది తప్పు అని చెప్తుందట. ఆత్మయే ఒప్పుకోదట భగవంతుని చేత చూడబడకపోతే. చీ అంటుందట. అందుకని అటువంటి స్వామిని దర్శించాలి. ఓ కళ్ళలారా మీరు దర్శించండి కృష్ణుణ్ణి. ఎట్లాంటి కృష్ణుడు? కృష్ణవర్ణం కలిగిన వాడు. అన్ని వర్ణాలలోకి కూడా కృష్ణవర్ణం అనేటటువంటిది కంటికి సుఖాన్ని ఇస్తుందట. లోక ప్రసిద్ధం ఇది. మనకి ఆటా కాదు, నిజమే. మనకే అనుభవంలోకి వస్తుంది అది. అలాంటి కృష్ణుణ్ణి దర్శించవే ఓ కన్నులారా, దర్శించండే అని చెప్తున్నారు. హరే గచ్ఛాంఘ్రి యుగ్మాలయం. ఓ పాదాలలారా హరి ఆలయానికి నడిచి వెళ్ళండి అని చెప్తున్నారు. నడిచి వెళ్ళడము అంటే ఎంత కష్టమో. ఏమండి, హరి ఆలయానికట నడిచి వెళితే ఎన్ని అడుగులు వేస్తారో అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఆనందాన్ని అనుభవిస్తారట. హరి హరతి పాపాని అంటే హరించువాడు, పాపములను హరించువాడు హరి. నడిచిపోవాలి అనేటటువంటి ఒక ఆలోచన వస్తేనే చాలట, సర్వపాపాలని హరించి వేస్తాడట స్వామి. అలా నడిచి వెళ్ళడం, అలా ఆలయానికి వెళ్ళి మన కంటితో దర్శిస్తే సర్వ దుఃఖాలు పోయి ఆనందం కలుగుతుంది. ఆనాడు అక్రూరుల వారు వచ్చారు స్వామిని చూడాలి అని. కుచేలుడు వచ్చారు. ఎంత ఆదరించాడు స్వామి. అక్రూరుల వారిని ఎంత ఆదరించారు. ఆలింగనం చేసుకుని మన మధురలో ఉన్నటువంటి వాళ్ళంతా కులాసాయనా అని చాలా మర్యాదపూర్వకంగా పలకరించారట కృష్ణ పరమాత్మ అక్రూరుల వారిని. అలాగే కుచేలుణ్ణి గాఢాలింగనం చేసుకోలేదా, ఇంకా కుశల ప్రశ్నలు వేసి ఉపచారాలు కూడా చేశారు కదా. అందుచేత ఓ పాదాలలారా మీరు కూడా ఆలయానికి నడిచి వెళ్ళండి. శ్రీరామాయణంలో భరతుల వారు వనానికి నడిచే వెళ్ళారు, రాముడున్నటువంటి వనానికి. ఆ విధంగా నడిచి వెళ్ళడం కూడా ఆనందంగానే ఉంటుందట. కాళ్ళు మంచిగా ఉంటే నడిచి వెళితే బాగానే ఉంటుంది. ఇదివరకు మా ఇంటి దగ్గర నుంచి ఆశ్రమానికి నడిచి వెళ్ళేవాళ్ళం అందరం కలిసి, ఒక 4-5. ఆ నడిచి వస్తుంటేనే ఆనందంగా అనిపిస్తుంది. అలా వెళ్ళి కన్నులారా సేవించి, ఆ స్వామి ఎలా ఉన్నాడు ఇప్పుడు అంటే కుబేరుడితో సమానమైనటువంటి వాడు స్వామి. మంచి వజ్రాల సింహాసనం మీద కూర్చున్నాడు, చక్కగా అలంకరించుకున్నాడు, గొప్ప చందనాన్ని స్వీకరించి ఉన్నాడు. ఆ పక్కన ఈ పక్కన చామరాలు వీస్తున్నారు. సీతమ్మతో కలిసి వేంచేసి ఉన్నాడు స్వామి. అటువంటి ఆ శ్రీరాముణ్ణి సేవించవే, చూడవే, అటువంటి శ్రీరాముడి దగ్గరకు వెళ్ళవే. ఎలా ఉన్నాడు? చిత్తా నక్షత్రంతో కూడినటువంటి చంద్రుడిలాగా ఉన్నాడు. అంత దివ్యమైనటువంటి అలంకారాలు, దివ్యమైనటువంటి అమ్మవార్లతో కలిసి శ్రీకృష్ణుడే ఈ శ్రీరంగాది ఆలయాలలోకి వచ్చి అర్చామూర్తిగా మనందరికీ సేవ సాగిస్తున్నాడు.
అలా ఆయన్ని దర్శిస్తే చాలు, కన్నులు ఆనందాన్ని పొందుతాయి. అంతేకాదు, జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీం, నీవు స్వామి పాదాల చెంత ఉన్నటువంటి తులసిని ఆఘ్రాణించు. అదేమీ సులభంగా ఏం లభించదండి, అందరికీ లభిస్తుందా ఏమిటి ఆ తులసి కూడా? సాక్షాత్తు నమ్మాళ్ళవారే బాధపడ్డారు. దివ్యమైనటువంటి ఆ పాద తులసిని ఆశతో ప్రార్థించినా లభించదు. నమ్మాళ్ళవార్లకే లభించలా. నీకు లభిస్తే అలక్ష్యం చేయవద్దు. మూర్ధన్న మాధోక్షజం, అటువంటి పాదముల చెంత ఉన్నటువంటి తులసిని ఆఘ్రాణించవే ఓ నాసిక, ఓ మూర్ధమా అంటే ఓ శిరస్సా, అధోక్షజం, అధోక్షజునికి నమస్కరించు. అధోక్షజుడు అన్నారు. అధోక్షజ అంటే ఏమిటి? బాహ్యమైన ఇంద్రియాలకు భగవంతుడు అందడు. అంటే ఇంద్రియ జ్ఞానం ద్వారా గ్రహించలేనటువంటిది, అవగాహనకు కూడా అతీతమైనటువంటిది, మనస్సు ద్వారా కూడా గ్రహించలేనటువంటిది, అటువంటి వాడు అధోక్షజుడు. కాబట్టి దేవాలయానికి వెళ్ళి పరాత్పరుడైనటువంటి ఆ దేవదేవుడికి నమస్కరించు శిరస్సుతోటి. అలా దేవాలయానికి వెళితే నమ్మాళ్వార్లు మొదలైనటువంటి వాళ్ళకు కూడా దొరకనటువంటి తులసి లభించడమే కాకుండా, ఇంద్రియాల వలన అందని ఆ స్వామి, ఆ అధోక్షజుడు తన రూపాన్ని అందరూ దర్శించే విధంగా శ్రీరంగాది క్షేత్రాలలో వెంచేసి ఉన్నాడు సన్నిహితుడుగా. అటువంటి ఆ స్వామిని చూచి గర్వం పొందకుండా కిందకు వాలి దాసోహం సమర్పించు, నమస్కారం చెయ్యి. అలా చేస్తే జితేంద్రుడైనటువంటి ఆ స్వామి మనల్ని అనుగ్రహిస్తాడు అంటూ ఇంద్రియాలకి కులశేఖరులు చెప్పారు. అంటే ఇక్కడ నాలుకకి, తర్వాత చెవులకి, ఆ తర్వాత చేతులకి, ఆ తర్వాత చెవులకి, ఆ తర్వాత కళ్ళకి, ఇలా పాదాలకి, ఆ తర్వాత ముక్కుకి, ఘ్రాణేంద్రియం, అన్నింటికి అన్ని పనులు చెప్పారు కులశేఖరులు. అన్నిటికీ భగవత్ సంబంధాన్ని కలిగినటువంటి పనులు. ఆ పనులన్నీ చేయండి అంటూ అన్నిటికీ కూడా పనులు చెప్పి భగవద్ అనుగ్రహాన్ని పొందుదాం మనం అని చక్కగా నచ్చజెప్పేటటువంటి విధంగా ఈ శ్లోకంలో మనకి అనుగ్రహించారు కులశేఖరులు. జై శ్రీమన్నారాయణ.